ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. సింపుల్గా అయిపోయే పనిని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఆ మాట మీరే చెప్పాలి మరి. ఎవరు చెప్తే ఏంటి, మంచి మాటలు విని ఊరుకోవాలి, తిరిగి క్వశ్చన్ వేయకూడదు. సరే అడగను గాని, నా కోసం అంతమంది అబ్బాయిల ఫోటోలు చాలా ఓపిగ్గా చూసినట్టున్నారు. బాధ్యత తీసుకున్న తర్వాత కష్టమైనా సరే భరించాలి కదా. అందులోనూ నువ్వు పెట్టిన రూల్కి ఎవరూ ఒప్పుకునేవారు కాదు. మీకు రాసి పెట్టుంది కాబట్టి అందరూ నో చెప్పారేమో. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అంటే ఇదేనేమో మరి. అవును, అంతా తలరాత. ఏ అలా అంటున్నారు? అంత బాధగా ఉందా? చచా, అలా ఏం లేదే, మామూలుగానే చెప్పాను. మెల్లిగా తీయండి. సారీ. లక్ష్మి అంటే నన్ను పెళ్లి చేసుకోమని మీకెప్పుడో చెప్పారంట కదా. అప్పుడు వద్దని చెప్పారు, ఇప్పుడు తప్పక తాళి కట్టారు. తథాస్తు దేవతలు ఉంటారని అందుకే అంటారేమో. మన విషయంలో తథాస్తు దేవత, పెళ్లి పెద్ద అన్నీ సిద్ధునే. వాడు లేకపోయి ఉంటే మనం పెళ్ళయ్యేదే కాదు. పెళ్లి కన్నా ముందు అసలు నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. అందుకే మరి తలరాత అన్నాను. ఇంకెంతసేపు? ఈ రోజుకి అవుతుందా? నిజంగా మీరు జుట్టు తీస్తున్నారా లేక జడల్లుతున్నారా? బాగా చిక్కుపడింది. ఆ చిక్కుని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు. చూడండి ఎంత సింపులో. ఏదైనా పని పూర్తి అవ్వాలంటే ఓపిక ఒక్కటే కాదు, నేర్పు కూడా ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నాకెందుకు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. అయ్యో, పనుందని చెప్పి తప్పించుకుంటే నేను వదిలేస్తాను అనుకున్నావా? ఎవరైనా చూస్తారండి, వదలండి ప్లీజ్. ఇన్ని రోజుల దూరం ఇప్పుడు దగ్గరైన తర్వాత కూడా ఎందుకు వదలమంటున్నావు? నా ప్రేమ నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? ప్రేమ మనసులో ఉంటే చాలు, ఇలా ముట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. వదలండి. సాక్షి ఆగు.
వస్తాడట కలిసొచ్చిన తొలి వరము కనిపించని కలవరం శృతి మించిన రాగంలో హాగానము తను నా కంటి మెరుపు కలిగే ఆదా మరుపు తనకైనా తెలిసేలా ఆదెంత కొంటెతనమో అరెరే ఎంత ప్రేమో అది ఏం పిచ్చితనమో ప్రియరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో సాక్షి ఆ, ఏమైందమ్మా? ఆ, ఏం లేదు. చూసారా లక్ష్మి గారు, నా కూతురు ఎలా సిగ్గుపడుతుందో. ఇన్ని రోజులు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రేమ మొదలైంది. ఆ ప్రేమే సిగ్గుగా మారి మన అమ్మాయిలో కనిపిస్తుంది. మనం వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్లి కార్యానికి ముహూర్తం పెట్టించాలండి. ఇంతకన్నా శుభ సమయం వేరే ఉండదు. సిద్ధు ఆడుకోడానికి ఒక చెల్లో తమ్ముడో పుడితే అప్పుడు ఈ సంసారం పరిపూర్ణం అవుతుంది. పంతులు గారి దగ్గరికి వెళ్లే ముందు అల్లుడి గారికి ఒక మాట చెప్దాం. అప్పుడు ఏ ఆటంకం ఉండదు. దాసు, కళ్యాణ్ని మంగళ స్నానానికి తీసుకెళ్ళండి, నేను అభిని రెడీ చేస్తాను. ఓకే మేడం. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి బాసు, మంగళ స్నానం చేయించుకుంటూ మొహం అలా పెట్టావు? నాతో పాటు హారికకి మంగళ స్నానం జరుగుతుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉండేది. కానీ అభిలాషకి జరుగుతుండటం, ప్రజ్వల్ గాడు ఉండాల్సిన పొజిషన్లో నేనుండటం, ఇదంతా చూస్తుంటే టెన్షన్గా ఉంది దాసు. ఆ, టెన్షన్ ఎందుకు బాసు, మీ ప్లాన్ మీకుంది కదా. ఉందిలే దాసు, కానీ అభి మైండ్లో కూడా ఏదైనా ప్లాన్ ఉందేమో అని చిన్న డౌట్. ఇటు తిరగండి, తల మీద నీళ్లు పోయాలి. బాబు, మిమ్మల్ని ఇటు తిరగండి. నేను తిరగను, ఆ? చేయించిన స్నానాలు చాలు, వెళ్ళండి. దాసు, ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో కళ్యాణ్, ఎక్కడున్నావు హారిక? అభి మంగళ స్నానానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వెందుకు రెడీ చేయించడం? దాని పని అది చూసుకుంటుందిలే. అన్ని దగ్గరుండి చూసుకుంటానని మాటిచ్చాను కదా, ఇప్పుడెలా వదిలేను? అన్ని దగ్గరుండి అంటే నా చేత్తో అభి మెళ్ళో తాలి కూడా కట్టించేస్తావా? నేనుండగా అదెలా జరుగుతుంది? ఈ రోజు కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వేమో ఫోన్ చేసి టెన్షన్గా ఉందంటే ఎలా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ పెళ్ళి నువ్వే కాదు, పెళ్ళికొచ్చిన గెస్టుల్లో కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో జరుగుతుంది. నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. నవ్వుతూ రెడీ అవ్వు కళ్యాణ్. సరే హారిక, నీతో మాట్లాడితేనే నాకు ధైర్యం వస్తుంది. ఉంటాను. దాసు, వాళ్ళని రమ్మను. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగ
శుభమ్మని ఇలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే హారికను చూస్తుంటే పెళ్లి పెద్దలా బిహేవ్ చేస్తుంది. మనకేమో హారిక కళ్యాణ్ల పెళ్ళని తెలిసింది. ఏది నిజమంటావు? ఎవ్వరికి అనుమానం రాకుండా హారిక కావాలనే యాక్ట్ చేస్తున్నట్టుంది. కళ్యాణి చూడు, అభి తన పక్కనే ఉన్నా చూపులన్నీ హారిక మీదనే ఉన్నాయి. అయితే మనకొచ్చిన రూమర్ నిజమే అన్నమాట. అంతే కదా మరి. మీరుండండి. వర్క్ చేసుకుంటున్నావా బాబు? అవునత్తయ్య, మీరేదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. అంటే అదే బాబు, ఇంతకు ముందు అనుకున్నాం కదా, పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యం కూడా అయిపోతే మంచిదని చెప్పడానికి వచ్చాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. భార్యాభర్తలుగా కూడా ఒక్కటైతే సిద్ధుకి తోబుట్టు పుడతారు. అమ్మా, ఆయన కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పారు కదా. ఇంకా వెయిటింగ్ ఏంటే పిచ్చి తల్లి, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి. మనం వెళ్ళి పంతులు గారితో మాట్లాడితే ఆయన జాతకాలు చూసి మంచి ముహూర్తం పెడతారు. అసలే అధిక మాసం అంటున్నారు. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయో లేవో. ఆంటీ, దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మేము సంతోషంగానే ఉన్నాం కదా. ప్రస్తుతానికి ఆ ఆలోచనని వాయిదా వేయండి. ఎందుకు నందు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఈ వాయిదాకి ఏదైనా కారణం ఉందా? అవునండి, హరిప్రసాద్ గారింట్లో ఒక పెద్ద సమస్య మొదలవబోతుంది. ప్రస్తుతం దాని గురించి తప్ప నేనే సంసారం సంతోషం గురించి ఎక్కువ ఆలోచించలేకపోతున్నాను. సమస్య ఏంటండి? ఏమైంది? హారిక గారు కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతున్నారు. కళ్యాణ్నా? మరి అభిలాష్ వచ్చి శుభలాకిచ్చింది కదా? అభిలాష పేరు శుభలేఖల మీదే ఉంటుంది, కానీ పెళ్లిపీటలెక్కేది, తాళి కట్టించుకోబోయేది మాత్రం హారిక. హారిక గారు కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. కళ్యాణ్తో నా పెళ్లి జరగడం నిజం. చనిపోయిన నిహారిక గారిని హారికలో చూసుకుంటున్న హరిప్రసాద్ గారి కుటుంబానికి
ఈ పెళ్ళి పెద్ద సమస్యగా మారబోతోంది. ఓహో అందుకేనా? పాపం టెడ్డీ చాలా డల్గా ఉంది. ఏమైంది అని అడిగితే కూడా ఏమీ చెప్పట్లేదు. కళ్యాణ్ గురించి హారికకి తెలీదా? తెలుసా ఆంటీ, అయినా సరే పెళ్లికి సిద్ధపడింది. నమ్మించి మోసం చేయడం, మాయ చేసి నమ్మించడం ఆ కళ్యాణ్కి అలవాటే కదా. ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేస్తాడో. అభిలాష ఈ కుటుంబానికి అన్యాయం చేసింది. అందుకేనేమో దేవుడు దానికి బుద్ధి చెప్తున్నాడు. ఎవరు చేసిన కర్మ వాళ్లకే తగులుతుందంటే ఇదేనేమో. ఈ విషయం అభిలాషకి తెలుసా? తెలీదనుకుంటా. లేదంటే చాలా పెద్ద గొడవ చేసేది, ఈ పెళ్లి ఆగిపోయేది. నాకెందుకో హారిక గారు ఏదో ప్లాన్ మీద ఉన్నారనిపిస్తుందండి. కళ్యాణ్ని బిజినెస్ వ్యవహారాల్లోనే దూరం పెట్టిన హారిక ఇంత ధైర్యంగా పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నిజంగా తను అలాంటి మనిషి అయితే, కళ్యాణ్లానే ఆలోచించేదే అయితే, మీతో హరిప్రసాద్ గారి కుటుంబంతో అంతగా కలిసేది కాదు. మీరెప్పుడు హారిక గారి గురించి పాజిటివ్గానే చెప్పారు. టెడ్డీ కూడా హారికతో బాగా క్లోజ్ అయింది. ఆ ఇంట్లో మనిషిగా కలిసిన ఆవిడ నిహారిక గారికి జరిగిన అన్యాయం తెలిసి కూడా మళ్ళీ పొరపాటు చేస్తుందని నేనైతే అనుకోను. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. టెడ్డీ బాధని, ఆమె మాటల్ని చూసి హారిక గారి గురించి ఈ పెళ్లి వెనక ఏదైనా కారణం ఉంటుందేమోనని నేను ఆలోచించలేకపోయాను. హారిక మనసులో ఏముందో, ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో తెలియాలంటే మనం రేపు పెళ్లికి వెళ్లాల్సిందే. లక్ష్మి గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? మీరేం పరాయి వాళ్ళు కాదు కదా ఏమైనా అనుకోవడానికి. పర్లేదు, అడగండి. అభిలాష కళ్యాణ్తో ఉండటానికి నందూరి సిద్ధుని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ అభిని కాకుండా హారికని పెళ్లి చేసుకుంటున్నాడని నందు అంటున్నారు. అభి జీవితం ఏమైపోతుందన్న ఆలోచన, బాధ మీకేం లేదా? దాని మీద మమకారం ఉంటే ఆ ఆలోచన ఉండేది. కూతురుగా ఏనాడో నా దృష్టిలో చనిపోయిన ఆ మనిషి మీద ఎప్పటికీ బాధ, దయ ఉండదు. అభి జీవితం ఏమైపోయినా అది స్వయంగా అది చేసుకున్న పాపమే తప్ప ఎవరి నేరమూ కాదు. అయినా ఇంట్లో జంట ఒక్కటవ్వబోతున్న టైంలో ఆ పాపాత్మురాలి గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు నాకున్నది ఒక్కతే కూతురు, నా మనవడికి ఒక్కతే తల్లి, నా అల్లుడికి ఒక్కతే భార్య. ఆమె పేరు సాక్షి. అమ్మా, నీ చేతులు చూపించు. చాలా బాగా పండింది కదా. అంటే పప్ప అంత గ్రేట్ అండ్ గుడ్ అన్నమాట. తీసింది చాలు, నేను బయటికి వెళ్ళాలి. బయటికి ఎక్కడికి? మనమంతా ఈరోజు పెళ్లికెళ్ళాలని చెప్పారు కదా పప్ప. దానికి ఇంకా టైం ఉంది సిద్ధు. ఈలోపు పక్కనే షాప్కి వెళ్ళి వచ్చేస్తాను. అమ్మా, వస్తావా? అమ్మో, నా వల్ల కాదమ్మా, మోకాళ్ళు పట్టేసే. ఎవరూ రావద్దులే, నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేస్తాను. నడిచెళ్తావా అమ్మా? అవును సిద్ధు, దగ్గరే కదా. పప్పా, నీకు మా మాటలు వినిపిస్తున్నాయా? అవును, చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయినా సరే రెస్పాండ్ అవ్వాలని లేదా? దేనికిరా రెస్పాండ్? అమ్మా ఎలోన్గా బయటికి వెళ్తానని చెప్పింది. తనకి ఎవరు తోడుగా రావట్లేదు. నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు. నీ దగ్గర బైక్ కూడా ఉంది. అమ్మని నేను డ్రాప్ చేస్తాను అని ఒక్క మాట అనడానికి నీకు నోరు ఎందుకు రావట్లేదు పప్పా?
అది పెళ్ళయ్యాక సాక్షిని ఎప్పుడు బండెక్కించుకోలేదు. అయితే ఇప్పుడెక్కించుకో. దానికి ముహూర్తాలు యమగండాలు ఏం చూడాల్సిన అవసరం లేదు. సిద్ధు, ప్రతిసారి ఇలా ఆయనకిష్టం లేని పనులు చేయమని చెప్పొద్దు. మీ తండ్రి కొడుకులు ఇద్దరూ బాగానే ఉంటారు, కానీ మధ్యలో నలిగిపోయేది నేను. నాకెవరి సాయం వద్దు, నేనే వెళ్తాను. అమ్మా ఆగు. పప్పా, లాస్ట్ టైం అడుగుతున్నా, అమ్మని బైక్ మీద డ్రాప్ చేస్తావా చేయవా? చిన్న విషయానికి ఎందుకు బాబు అంతసేపు ఆలోచించడం? తీసుకెళ్ళు. పప్పా, ఎస్ ఆర్ నో తొందరగా చెప్పు. ఎస్ ఫర్ సాక్షి. ప్లీజ్ వెళ్దాం. నాకు తెలియకుండా ఎన్నో కుట్రలు చేసిన కళ్యాణ్ మీద ఈ పెళ్లితో ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. నిహారికని మాయం చేసినట్టే హారికని కూడా మాయం చేస్తాను. ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఎవరికి వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ జరగబోయేది మొత్తం నా కూతురి కంట్రోల్లో ఉందని ఒక్కరు కూడా ఊహించలేరు.